బాగుంది. వెంకటేష్ మూవీ కూడా బాగుంది. ఫ్యామిలీ కూడా ఉంది. టోటల్ కామెడీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు వెంకటేష్ సినిమా ఇట్లా బ్లాక్ బాస్టర్ హిట్. అసలుకి బీజిఎం కానీ కామెడీ సైన్స్ కానీ అబ్బాబ్బా అసలుకి చెప్పలేనంత సీట్లలో కూర్చోలేదు మేము. అంత బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ అస్సలకి లేదు. ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇట్లా ఇంత కామెడీ సెన్స్ ఉంటుంది అని. మస్తుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. చాలా బాగున్నాయి. గేమ్ చేంజర్ అయితే మేము చూడలేదు. ఇదే సంక్రాంతికి ఇదే ఫిలిం కి మేము వచ్చాం అనమాట. మేబీ గేమ్ చేంజర్ కన్నా ఇదే బ్లాక్ బస్టర్ అవుతుంది అని మేము ఇదే ఉంటుంది. చాలా బాగుంది. ఫుల్ కామెడీ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కి మించి ఉంది. చాలా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీస్ తో రావచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ 5 కి 5. అసలు ఎక్కడ కానీ మ్యూజిక్ ట్రైలర్స్ యాక్చువల్లీ ఈ ట్రైలర్ నచ్చింది. అందుకే ఈ మూవీకి వచ్చాం. 2 మూవీస్ చూడలేదు. 5 కి 5 ఎక్కడ బోర్ కొట్టదు. ఫ్యామిలీస్ వెంకటేష్ అందరు ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు. వెంకటేష్ కామెడీ గారు సూపర్ చేశారు. F3 తర్వాత ఇది మళ్ళీ హ్యాట్రిక్ అవుతుంది ఈ సినిమా. హీరోయిన్స్ ఇద్దరు కళ్యాణ్ గారు మీనాక్షి గారు చాలా పోటీ పడి చేశారు. ఇద్దరు కాంపిటీషన్ మంచిగా చేశారు. కామెడీ మాత్రం అద్దె కొట్టారండి. మళ్ళీ ఇందులో చేంజ్ అయింది. ఇందులో వెంకటేష్ గారు పోలీస్ పాత్ర కూడా ఉంది. దీంట్లో పోలీసు క్యారెక్టర్లు కూడా మంచి కామెడీ తీసి చూపించారు సార్. ఈ మూవీలో మొత్తం ఒక నీతి చూపించారండి. టీచర్ని ఎలా గౌరవించాలి అనే సీన్ లాస్ట్ లో మంచిగా పెట్టి అందరికి ఆకట్టుకున్నారు సార్. ఓవరాల్ గా 5 కి 4.5 అలా వస్తుంది సార్. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ అండ్ కామెడీ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నాడు భయ్య. ఎక్కడ ఆ బ్లాక్ బస్టర్ మిషన్ భయ్య అనిల్ రావుపూడి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. పగలబడి నా పక్కన చిన్నపిల్లడు ఉన్నా, నా పక్కన ఫ్యామిలీ ఉంది. వాళ్ళు నవ్వడం చూస్తే ఇంత ఎంటర్టైన్మెంట్ అనిల్ రావుపూడి నుంచి ఇంత ఎంటర్టైన్మెంట్ ఇంత ఎంటర్టైన్మెంట్ పగిలిపోయింది అనిపించింది భయ్య. సాంగ్స్ అయితే పిచ్చడే. రమణ గోకుల సాంగ్ అయితే సాంగ్ ఆఫ్ ద సెలబ్రేషన్. ఆ మెలోడీ సాంగ్ అయితే మధ్యలో నుంచి వెళ్ళట్లేదు భయ్య. సాంగ్ విని 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 ఆ మెలోడీని థియేటర్ లో పిక్చరైజేషన్ లో ఆ సౌండ్ మ్యూజిక్ లో చూస్తా అంటే అసలు మతి పోయింది భయ్య. ఇన్ని సంవత్సరాలుగా రమణ గోకుల వాయిస్ మిస్ అయ్యి భయ్య. ఒక్క సాంగ్ తో ఇచ్చి పడేసాడు భయ్య. ఐశ్వర్య రాజేష్ గురించి చెప్పుకోవాలి భయ్య. పర్ఫెక్ట్ పేరింగ్ భయ్య. గోదావరి యాసలు అయితే దుమ్ము లేపి పడేసింది భయ్య. సంక్రాంతి సీజన్ లో గోదావరి యాసతో ఐశ్వర్య రాజేష్ ఇచ్చిన వాయిస్ కానీ ఆమె యాక్టింగ్ కానీ ఎలా ఉందంటే నాకు సౌందర్య గుర్తొచ్చింది భయ్య. ఆ విధమైన యాక్టింగ్ చేసింది. మీనాక్షి చౌదరి కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. వీళ్ళిద్దరి మధ్య మన వెంకీ మామ నలిగిపోతాడు భయ్య. ఆ నలిగిపోయిన తర్వాత నలగడంలో వచ్చే ఫైర్ ఏ విధంగా ఉంటుందో, ఒక ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో లాస్ట్ క్లైమాక్స్ లో చూపించాడు భయ్య. మనకి గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. అలాగే ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ థ్రిల్లర్ తో పాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు భయ్య. ఏం మెసేజ్ అంటే మనం ఎంత పైకి ఎదిగినా, ఎంత హై పొజిషన్ లో ఉన్నా మనకి విద్య నేర్పించిన గురువుని మాత్రం మర్చిపోవద్దండి. అతని గురువుని కలవండి, అతనికి యోగక్షేమాలు తెలుసుకోండి అని ఒక గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. గురువుని మర్చిపోతే ఎంత పొజిషన్ లో ఉన్నా కూడా అతను వేస్టే. గురుదేవ అని గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య అనిల్ రావుపూడి. ఇంత సంక్రాంతి సీజన్ లో ఇంత ఫన్ ఎంటర్టైన్మెంట్ లో ఇంత యాక్షన్ థ్రిల్లర్ తో కూడా ఒక పర్ఫెక్ట్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. ఇట్స్ సంక్రాంతి పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భయ్య. సూపర్ గా ఉంది సినిమా అయితే. బ్రహ్మాండ. ఇద్దరు హీరోయిన్స్ అయితే ఒక హీరోయిన్ అయితే నాకు సౌందర్య గుర్తొచ్చింది భయ్య. ఇంకో హీరోయిన్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది మీనాక్షి చౌదరి. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సాంగ్ అయితే సూపర్ గా ఉంది భయ్య. గోదావరి గట్టు మీద రామశిల్కనే చందమామనే అనే సాంగ్ ఉంది భయ్య. అసలు మెస్మరైజ్ చేసింది ఆ మెలోడీ సాంగ్ అయితే. సూపర్ గా ఉంది. అండ్ నెక్స్ట్ మీనాక్షి చౌదరి నుంచి వచ్చే సాంగ్ కానీ మన పర్ఫార్మెన్స్ భయ్య. అసలు మెయిన్ చెప్పుకోవాల్సింది వెంకటేష్ గురించి కాదు, మీనాక్షి చౌదరి గురించి కాదు, అండ్ ఐశ్వర్య రాజేష్ గురించి కూడా కాదు భయ్య. మెయిన్ చెప్పుకోవాల్సింది పవర్ఫుల్ పోలీస్ గెటప్ లో చేశాడు భయ్య. పోలీస్ గెటప్ లో చేసినాడు అతను. ఉపేంద్ర లిమాయ భయ్య. అతను నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ మరాఠీలో, ఇతను తెలుగులో ఇంట్రడ్యూస్ అయ్యాడు భయ్య. అసలు ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఆ కామెడీ యాంగిల్ తో మెయిన్ అసెట్ అయిపోయాడు భయ్య. పోలీస్ ఆఫీసర్ అనేది మెయిన్ హైలైట్ భయ్య. అండ్
వెంకటేష్ కొడుకు క్యారెక్టర్ లో చేశాడు భయ్య. బుల్రాజ్ అయితే అసలు పండించి భయ్య భయ్య. అతను వచ్చే వెంకటేష్ మధ్య బుల్రాజ్ మధ్య వచ్చే కామెడీ అయితే సూపర్ గా ఉంది భయ్య. అంటే వాళ్ళిద్దరి మధ్య కొడుకేస్తా అని అసలు మైండ్ బ్లోయింగ్ భయ్య. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్య. చాలా బాగుంది సినిమా అయితే. ఓకే అన్న. కొంతమంది ఆ సినిమా పైన కుట్ర చేసి నెగిటివ్ గా చేస్తున్నారు కానీ గేమ్ చేంజర్, కానీ అది చరిత్రలో నిలిచిపోయే సినిమా. మూడు చూసినా కానీ 3 సినిమాలలో ఇప్పుడు 3 పోటీ పడ్డారు భయ్య. విన్నర్ ఎవరని అంటే గేమ్ చేంజర్. నా వ్యక్తిగత గేమ్ చేంజర్ బాగుంది, సరదాగా ఉంది. సరదాగా ఏముంది, భార్య భర్తలు ఇప్పుడు పెళ్లి కాక ముందుకు ఎవరో ఒకళ్ళ అబ్బాయి లవ్ చేస్తాడు, చేసుకున్న భార్యకు ఆ అమ్మాయి గురించి చెప్తే జీవితాంతం గొడవ పడతారు అనేది చెప్పవద్దు అనేది. ఏ మెసేజ్ లేదు, ఏం లేదు. లవర్ గురించి భార్యకు చెప్తే కొట్టుకుంటారు అంతే. ఏం మెసేజ్ ఏం లేదు, సరదా కామెడీ. చాలా బాగుందన్న, పర్ఫెక్ట్ పంగల్ మూవీ. అసలు బ్లాక్ బాస్టర్. అసలు ఫస్ట్ హాఫ్ ఏదైతే కామెడీ జనరేట్ అయిందో ఆ ఒక్కటి చాలు మూవీ ఏ లెవెల్లో బ్లాక్ బాస్టర్ లో చెప్పుకోవడానికి. అండ్ 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో అవి చాలా బాగుంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే సంక్రాంతికి వస్తున్న ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ కామెడీకి వచ్చేసరికి మనకి ఫస్ట్ హాఫ్ లో 2 సీన్స్ ఉంటాయి, ఒకటి బుడ్డోడ్ సీన్, ఇంకొకటి హాయ్ అనే సీన్. ఆ 2 సీన్స్ చాలు ఏ లెవెల్లో ఉందనేది. బుడ్డోడ్ అసలు అది కంప్లీట్ గా నెక్స్ట్ లెవెల్, అసలు బుల్లిరా సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో వాడైతే చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ లో కంపేర్ చేసుకుని సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ తగ్గినా సరే క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మంచి మెసేజ్ తో ఎండ్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. మనకి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అందులో ఏంటంటే హీరోయిన్స్ మధ్య అంత ఇగో క్లాస్ ఉండదు ఆ మూవీలో. ఇందులో మాత్రం ఇగో క్లాస్ చూపించి ఫ్యామిలీస్ ఈజీగా కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఇదైనా సరే, లేదంటే సెకండ్ హాఫ్ మొత్తం ఈజీగా ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు. అండ్ క్లైమాక్స్ లో వెంకటేష్ గారు ఫైట్ చేస్తూ ఒక డైలాగ్స్ ఉంటుంది, ఒక 5-10 minutes. అది చాలా బాగుంది. ఇద్దరికి ఉంది, కంప్లీట్ గా అందరికి ఉంది. హీరోయిన్స్ అనే కాదు, మూవీలోనే ప్రతి ఒక్కరు కూడా మంచి స్కోప్ ఉంది. అండ్ పోలీస్ ఆఫీసర్ అయినా సరే, జైలర్ అయినా సరే, సాయి కుమార్ గారిని ఎందుకు పెట్టారా బాబు అనిపించింది. కానీ తన బేస్ వాయిస్ తో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. అసలు చాలా బాగుంది. F2 లో కొంచెం క్రింజ్ ఉంటుంది, యూత్ వరకు చాలా క్రింజ్ అనిపించింది. బట్ ఈ మూవీలో కొంచెం లైట్ గా క్రింజ్ ఉన్నా సరే అంత క్రింజ్ ఆ లెవెల్ అయితే లేదు. F2 లెవెల్ అయితే లేదు. F2 కంటే బాగుంది. మనకి F2 కంటే దానికి మించి కలెక్షన్స్ అయితే ఈ మూవీకి వస్తాయి. 3.5 వచ్చింది. ఓకే బ్రదర్, కొత్తగా ఉంది. అవునండి, కామెడీ బాగుంది. సీనియర్ నరేష్ గారు ఉన్నారు సీఎం రోల్ లో. అవునండి, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బాగుంది సినిమా. కంటే బెటర్ గా ఉందా? F2 వేరు, ఇది వేరు. దీని స్పెషల్ దీన్ని, దాని స్పెషల్ దాన్ని. సీక్రెట్ చెప్పుకోకండి, వైఫ్స్ దగ్గర ఇరకకండి. 10 to 10. ఇదే సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ బాబు గారు సంక్రాంతికి వస్తే ఆపే మగాడు లేడు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ కానీ, మీనాక్షి గారి యాక్టింగ్ కానీ కుమ్మేశారు. ఫస్ట్ హాఫ్ లో బుడ్డోడు ఉంటాడు భయ్య, ఆ బుడ్డోడు చేసే కామెడీకి పడి 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 చచ్చిపోవాల్సింది. అసలు వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం బుడ్డోడే హోల్డ్ చేసేసాడు. సెకండ్ హాఫ్కి వస్తే కొన్ని చోట్ల చిన్న చిన్న ల్యాగ్లు, అంటే ఐ మీన్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్సెస్ కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కుమ్మేశారు అందరూ. మెయిన్ ఆ కాన్సెప్ట్, ఆ విలన్లతో ఫైట్ కావచ్చు వగేరా వగేరా అన్ని సూపర్ గా ఉన్నాయి. అందరికీ చెప్పేది ఒకటే మాట, హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమాకి మాత్రం మీ భార్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, కొంచెం సంస్కారం నేర్చుకుంటారు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు టీచర్లు అంటే వస్తారు, డబ్బులు కట్టించుకుంటారు, చదువు చెప్తారని అనుకుంటాం. బట్ నీ లైఫ్ నీకు పరిచయం చేసే ఫస్ట్ టీచర్ ఆయనే. సో దయచేసి రెస్పెక్ట్ దెమ్ అండ్ థ్యాంక్ యూ.